హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గర్ల్స్ సైకాలజీ. ఈరోజు మనం సొసైటీలో చాలా కామన్ బట్ డేంజరస్గా ఉండే రిలేషన్షిప్ ట్రాప్ గురించి తెలుసుకుందాం. అదే లవ్ బాంబింగ్. పేరు వినగానే క్యూట్గా అనిపిస్తుంది కదా, బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ యాజ్ లవ్లీ యాజ్ ఇట్ సౌండ్స్. ఈ లవ్ బాంబింగ్ అంటే ఏంటి? ఇది అమ్మాయిలు ఎక్కువ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ చేస్తారా, ఎవరు ఎక్కువ చేస్తారో చివరిలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. లవ్ బాంబింగ్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అండ్ అబ్బాయి కొత్తగా పరిచయమై అది వెంటనే ప్రేమలో పడిపోతారు. అలా మొదట్లో ఓవర్గా ప్రేమ చూపించి తర్వాత కన్ఫ్యూజ్ చేసి కంట్రోల్ చేయడమే లవ్ బాంబింగ్. అది ఎలా జరుగుతుందంటే, బిగినింగ్ లో వాళ్ళు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ లవింగ్ పర్సన్ లా బిహేవ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్ టెక్స్ట్లు, ఫ్లవర్స్, గిఫ్ట్స్ అన్నీ నా లైఫ్ లో నువ్వే ఎవ్రీథింగ్ టైప్ డైలాగ్స్ వేస్తారు. ఆ మాటలన్నీ విని మనం స్పెషల్గా మ్యాజికల్గా ఫీల్ అవుతాం. బట్ సడన్లీ అన్నీ స్లో డౌన్ అయిపోతాయి. కాల్స్ తగ్గిపోతాయి, అటెన్షన్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఏం జరిగింది, నేను ఏమైనా తప్పు చేశానా, తను ఎందుకు అలా చేస్తుంది అని అనిపిస్తుంది. లవ్ బాంబింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్లో అన్బిలీవబుల్ అటెన్షన్ ఇస్తారు. గిఫ్ట్స్, కాంప్లిమెంట్స్, ప్రామిసెస్, ఇంకా నువ్వు లేకపోతే నేను బతకలేననే రేంజ్లో మాట్లాడతారు. వాళ్ళ మాటలు విని మీరు డిపెండ్ అయిపోవాలనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్. సో దే మేక్ యూ ఫీల్ లైక్ దేర్ యువర్ ఎంటైర్ వరల్డ్. సడన్గా ఎమోషనల్ డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. యూ ఫీల్ యాంగ్జియస్, ఇన్సెక్యూర్ అండ్ స్టార్ట్ చేసింగ్ దేర్ వాలిడేషన్. మీకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది. వాళ్ళ లవ్ కోసం, అటెన్షన్ కోసం ఒక బానిసలాగా మారిపోతారు. ఎమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా వాళ్ళకి టోటల్ సరెండర్ అయిపోతారు. దీని గురించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, లవ్ బాంబింగ్ ఈజ్ ఎ మ్యానిపులేషన్ టాక్టిక్. ఇది ఎఫెక్షన్ కాదు, ఇట్స్ ఎ స్ట్రాటజీ టు గెయిన్ ఎమోషనల్ కంట్రోల్ ఓవర్ యూ. ఇది మోస్ట్లీ నార్సిసిస్ట్ ఆర్ ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్ పీపుల్ యూజ్ చేస్తారు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే, 100% బ్యూటీ ఉండి 0% బ్రెయిన్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఇక్కడ బ్రెయిన్ అంటే చదువు కాదు, మెచ్యూరిటీ. మీరు లవ్ బాంబింగ్లో ఉన్నారని ఎలా తెలుసుకోవాలి? ఎగ్జాంపుల్, మీరు తోపు, తురుము, నీలాంటి ఇంతవరకు చూడలేదు అని టూ మెనీ కాంప్లిమెంట్స్ వస్తాయి. ఏం ఆలోచించకుండా ఫాస్ట్గా లవ్ యూ అని చెప్తారు. నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్, నువ్వే నా సంథింగ్ అనే స్టేట్మెంట్లు ఇస్తారు. సెన్సెక్స్ కంటే స్పీడ్గా మూడ్స్ మారిపోతూ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ లవ్ టు కోల్డ్ బిహేవియర్ ఉంటుంది. లవ్ బాంబింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలి? కొంచెం ఆగి ఆలోచించండి. రియల్ లవ్ టేక్స్ టైం. అది స్పీడ్గా జరగదు. స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అది రోడ్డు మీద అయినా, రిలేషన్షిప్లో అయినా. సెట్ బౌండరీస్. ఎవరితో వెంటనే క్లోజ్ అవ్వకండి. ఎవ్రీ రిలేషన్షిప్కి కొంచెం టైం తీసుకోండి. అబ్జర్వ్ కన్సిస్టెన్సీ. ట్రూ లవ్ అనేది కేవలం మాటల్లో ఉందా లేదా నిజంగా ఉందని బాగా ఆలోచించండి. కొత్తగా పరిచయమైన వాళ్ళని ఎవరిని వెంటనే నమ్మొద్దు. ఈ లవ్ బాంబింగ్ ఎవరు ఎక్కువ చేస్తున్నారో చూద్దాం. వరల్డ్ వైడ్గా అమ్మాయిలు 76%, అబ్బాయిలు 63% లవ్ బాంబింగ్ చేస్తున్నారు. మన ఇండియాలో అమ్మాయిలు 28%, అబ్బాయిలు 0%. అంటే ఇక్కడ నాకు అబ్బాయిల డేటా సరిగా దొరకలేదు. ఇవి లవ్ బాంబింగ్ లెక్కలు. మీరెప్పుడైనా లవ్ బాంబింగ్ ఎక్స్పీరియన్స్ చేశారా? లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా జరిగిందా? కామెంట్లో చెప్పండి. ఇలా ఎవరికైనా జరుగుంటే వాళ్ళకి షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు మీరంటే ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.